కనుమ పండుగ నాడు నెల్లూరు తెలుగుదేశం పార్టీలో విషాదం చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన ముస్లిం మైనార్టీ నేత, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ జాఫర్ షరీఫ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఒంగోలు వద్ద జాఫర్ ప్రయాణిస్తున్న వాహనం జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. తీవ్ర గాయాల పాలైన జాఫర్ను ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ జాఫర్ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం అందుకున్న మంత్రి పొంగూరు నారాయణ హుటాహుటిన ఒంగోలుకు చేరుకున్నారు. ఐసీయూలో ఉన్న జాఫర్ను చూసి చలించిపోయారు. తన అనుచరులలో కీలకమైన వ్యక్తిగా ఉన్న జాఫర్ను కోల్పోవడం బాధాకరమని నారాయణ పేర్కొన్నారు. జాఫర్ మృతి చెందినట్టు సమాచారం తెలిసాక వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ దిగ్భ్రాంతికి గురయ్యారు. తన ఆత్మీయుడిని కోల్పోయానని ఆయన ఆవేదన చెందారు. జాఫర్ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ నెల్లూరు నగర నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సైతం జాఫర్ మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజకీయాలలో ఉన్నత స్థానానికి ఎదిగే క్రమంలో జాఫర్ మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పర్వతరెడ్డి ఆకాంక్షించారు.